దేవుడు నీ తలను పైకెత్తి నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి మరలా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. నీవు విశ్వసించినట్లయితే 3 రోజుల్లో మీరు మంచి ఉద్యోగాన్ని పొందుకొని మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. మీకు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీ తలను పైకెత్తి నీవు పోగొట్టుకున్న ఆ ఉద్యోగాన్ని తిరిగి నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న నీ యొక్క కుటుంబస్తులను దేవుడు బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. కోర్టులో దేవుడు నీకు విజయాన్ని దయచేయబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. సో యూ విల్ గెట్ జాబ్. ఆదికాండం 40:1-13 రాయబడిన కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. 3 రోజుల్లో మీరు అద్భుతం చూడాలనుకుంటున్నారా? ఒక మంచి జాబ్ దేవుని వద్ద నుండి పొందుకోవాలనుకుంటున్నారా? అలాగనే చెరసాల్లో బంధింపబడిన మీ వాళ్ళు బయటికి రావాలని ఆశపడుతున్నారా? అలాగనే దేవుడు కోర్టులో నీకు గొప్ప విజయాన్నిచ్చి, పోలీస్ స్టేషన్లో కూడా దేవుడు గొప్ప విజయాన్నిచ్చి, నీ నిందలను అవమానాలను దేవుడు తొలగించి దేవుడు నీకు ప్రమోషన్ని ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించబోతా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఆలస్యం లేకుండా మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఆదికాండం 40:1-13 ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 40:1-13 దాకా చదువుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావల్లో నుండిన తర్వాత వారిద్దరు అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు కలలు కనిది. ఒక్కొక్కడు వేరు భావముల కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయుండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగిన. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరినో లేరని అతను తనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు వివరించి చెప్పుడరెను. చూడండి, ఇక్కడ ఐగుప్తు రాజు ఉన్నాడు. ఆయన దగ్గర పానదాయకుడు అనగా వాటర్ కానీ వైన్ కానీ సప్లై చేసే ఒక డ్రింక్స్ ఇచ్చే అతను, భక్ష్యకారకుడు అనగా ఆహారాన్ని వడ్డించే అతను. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తప్పు చేశారు, ఒకళ్ళు తప్పు చేయలేదు. కానీ వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వాళ్ళు ఉద్యోగంలో నుండి వాళ్ళని తీసివేసి చెరసాల్లో ఉంచి అక్కడ ఒక సేనాధిపతికి అప్పగించారు. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి యోసేపు వశం చేసినప్పుడు వాళ్ళకి యోసేపు ఉపచారం చేశాడు. అలాగా కొన్ని దినాలు కావల్లో ఉంచబడిన తర్వాత అప్పుడు ఆ జైల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు ఇద్దరు పడుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కల వచ్చింది. వేరు భావముల కలలు కన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూసినప్పుడు వాళ్ళు చాలా దుఃఖపడతా ఉన్నారు. ఎందుకనగా వాళ్ళ ముఖాలు చిన్నబోయి, అలాగే ఎందుకు చిన్నబోయి ఉన్నారు. యోసేపు వచ్చి అడుగుతున్నాడు, ఎందుకని మీరు అలా ఉన్నారు అని చెప్పి ఆ ఉద్యోగస్తులను, ఆ జాబ్ హోల్డర్స్ను అడిగినప్పుడు మేము కలలు కన్నాము, అసలు వాటి భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఆ భావాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, కానీ వాటి యొక్క కళల యొక్క భావం తెలియక మేము విచారంతో ఉన్నామని చెప్పి వాళ్ళు బాధపడినప్పుడు అప్పుడు యోసేపు ఒక మాట అంటున్నాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. చూడండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక భావములతో కూడిన కళలను దేవుడు నీకు కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఆ కళలు వచ్చినప్పుడు నీవు కూడా దిగులు చేత కృంగిపోయి ఉంటావు. కానీ ఆ కళలు ఎలా వస్తాయో, ఎలాగా
వాటి యొక్క వివరణ ఏంటో నీకు అర్థం కాదు. కానీ భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. దేవుని యొద్ద నీకు వచ్చిన కళల గురించి ప్రార్థన చేసినప్పుడు దైవజనుల ద్వారా, దేవుని యొక్క బిడ్డల ద్వారా ఆ కళలు మీరు దైవజనులకి, దేవుని యొక్క బిడ్డలకు వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క కళల భావాన్ని దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా వాటి యొక్క వివరణ మీకు దేవుడు దైవజనుల ద్వారా తెలియపరుస్తాడు. ఒకవేళ మీకేమైనా మిస్టీరియస్గా కళలు వచ్చి ఆ కళల గురించి మీరు విభ్రాంతి చెంది బాధపడతా ఉండి మీకు అర్థం కాకపోతే నా నెంబర్కి కాల్ చేయండి. లాస్ట్లో నేను ఇస్తాను. ఆ నెంబర్లు చూసి కాల్ చేయండి. ఖచ్చితంగా ఆ కళల భావం మీకు తెలియపరచాలని దేవుణ్ణి అడిగి నా వంతుగా తెలియపరచడానికి నేను కృషి చేస్తాను. ఇక్కడ చూడండి, అప్పుడు పానదాయకుల అధిపతి అనగా డ్రింక్స్ సప్లై చేసే వ్యక్తి, అతను ఒక అధిపతి. సో ఆయన యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉన్నది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలల నుండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. నా ద్రాక్ష ఫలములను నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదవు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారు. ఒక వ్యక్తి తప్పు చేశారు, వాళ్ళ చెరసాల్లో వేశారు. అయితే వారి యొక్క ఉద్యోగాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పోగొట్టుకొని ముఖములు చిన్నబోయి వారి యొక్క హృదయం ఎంతో విచారంతో బాధతో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక కళను చూపించాడు. ఆ కళలో దాని యొక్క అర్థం తెలియనప్పుడు యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ కళను యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు ఆ కళ యొక్క అర్థం చెప్పాడు. ఏంటి అంటే 3 తీగలు ఉన్నాయి. ఆ 3 తీగలు కూడా 3 రోజులకి సాదృశ్యంగా ఉన్నాయి. మరలా నీ ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు. ఫరో నిన్ను నీ యొక్క అధికారాన్ని తిరిగి నీకు ఇస్తాడు. సో మరలా నీ ఉద్యోగంలో నువ్వు స్థిరపడి క్షేమముగా ఉంటావని చెప్పి ఒక గుడ్ న్యూస్ని ఆ పానదాయకుల అధిపతికి యోసేపు తెలియపరిచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మీరు కూడా ఇదివరకు ఒక మంచి పని చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఉద్యోగాన్ని ఈ రోజున ఒకవేళ మీరు పోగొట్టుకొని ఉండవచ్చు. ఆ ఉద్యోగంలో నుండి మిమ్మల్ని తీసివేసి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మినట్లయితే ఇదిగో రాబోయే 3 రోజుల్లో దేవుడు నీ తలను పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు మరలా ఇప్పించును. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా ఒక ఉద్యోగం కోసం నువ్వు ట్రై చేస్తా ఉన్నట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక 3 రోజులు బలంగా ప్రార్థన చేయి, దేవుడు నీ తలను పైకెత్తి నీకు ఉద్యోగాన్ని మరలా ఇప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మరలా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అవ్వబోతా ఉన్నావు. 3 రోజుల్లో జరిగినా జరగకపోయినా నీ జీవితంలో కార్యం త్వరలో దేవుడు నీకంటూ ఒక మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావు. ఆ ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజున దిగులు పడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ, పోగొట్టుకున్న ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, బంధించబడి ఉన్నావు. దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఒకవేళ నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరొకళ్ళు చేయని తప్పుకు నిందను అనుభవిస్తూ జైల్లో ఉండవచ్చు. దేవుడు వారికి బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురాబోతా ఉన్నాడు. సో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు చెబుతున్న మాట ఇదే. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో దేవుడు రాబోయే 3 రోజుల్లో, ఇదిగో దేవుడు నువ్వు ఫలించినట్లుగా, పువ్వు వికసించినట్లుగా, ద్రాక్ష ఫలాలు ఫలించినట్లుగా 3 దినాల్లో దేవుడు నిన్ను ఫలింప చేసి మరలా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. సో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును గాక. ఆమేన్, ఆమేన్. మీకు జాబ్ రాబోతుంది. యు విల్ గెట్ జాబ్. 3 రోజుల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు గాక. సో ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. కామెంట్స్లో ఏమని రాస్తారంటే, దేవుడు నాకు మరలా ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు, దేవుడు నా తలను పైకెత్తి నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, యేసయ్య నాకు మంచి ఉద్యోగం ఇస్తాడని కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి
వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్కి వాట్సాప్ చేయండి, అలాగే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. సో నేను మీకు ఒకవేళ అవైలబిలిటీలో లేకపోయి రిప్లై ఇవ్వకపోయినా కనీసం ఒక వారం 10 రోజులకైనా నేను ఖచ్చితంగా కాంటాక్ట్లోకి వస్తే తప్పకుండా మర్చిపోకుండా ఫోన్ చేయండి, మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీకు కూడా మిస్టీరియస్గా ఏమైనా కళలు వస్తే ఆ కళల యొక్క భావం తెలుసుకోవాలనుకున్నట్లయితే దయచేసి నాకు కాల్ చేయండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుతా, కళలు దేవుడు తెలియపరుస్తాడు. ఆయన అడుగుతా, ఆయన నాకు తెలియపరిస్తే నేను తప్పకుండా మీకు తెలియపరుస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.